అందరికీ నమస్కారం. మంత్రి సంధ్యారాణి గారి పిఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలిని అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గకరమైన చర్యో అర్థమవుతూ ఉంది. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా నిందితుడిని అరెస్ట్ చేస్తారు, బాధితులని కాపాడుతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్లో జరుగుతుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రతి సందర్భంలో కూడా కక్ష సాధింపు రాజకీయాలకి పోలీసులు ఉపయోగిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఒక మహిళ ఆమె ఇంత దారుణంగా వేధింపులకు గురైతే ఆమెకి రక్షించాల్సిన పోలీసులు ఈరోజు ఆమె మీద కేసు పెట్టి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టారంటే ఎంత దారుణం. అంటే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే బయటకు వచ్చి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే సంధ్యారాణి గారు, ఆవిడ ఒక మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఈరోజు ఆవిడ ఈ మహిళకు బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉండే పరిస్థితి. అంతేకాకుండా ఆవిడ మొదట్లో ఏం మాట్లాడారో అదే విధంగా ఈరోజు పోలీసులు మాట్లాడి ఆమె స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రకారం వెళ్తూ ఈరోజు ఈ బాధితురాలిని అరెస్ట్ చేశారు. మరి వీళ్ళు చేసిన విచారణ ఏముంది? ఇక్కడ వీళ్ళు చేసిన ఎంక్వైరీ ఏముంది? అంటే మంత్రి ఏం చెప్తే అదే చేశారు. అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే నిందితులుగా ఉన్నారు. తీసుకుంటే రాప్తాడులో అవ్వచ్చు, అలాగే 14 సంవత్సరాల మైనర్ బాలికను 14 మంది దారుణంగా 6 నెలలు గ్యాంగ్ రేప్ చేశారు. అసలు వాళ్ళ మీద కనీసం ఎన్నో రోజుల వరకు యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి చూసాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వల్ల ఎంతోమంది మహిళలు వేధింపులు గురైతే ఇటువంటి చర్యలు మనకి కనిపించదు. అలాగే తెలుగుదేశం పార్టీ అనుచరులు, ఎమ్మెల్యేల అనుచరులు అవ్వచ్చు, కార్యకర్తల వలన కూడా ఎంతోమంది మహిళలు బాధించబడితే ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వలన ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు. మేము ఏ తప్పు చేసినా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు శిక్షించేవాళ్ళు